పోరాట పటిమ ముందు, నీ పరాక్రమం ముందు, నీ శౌర్యం ముందు, నీ యుద్ధ లాఘవం ముందు నేను తేలిపోతాను. అప్పుడు కీర్తి నీకు వెళ్ళిపోతుంది. నా వైపు ఉంటావు ఒకటి, రెండు ఆయుధం పట్టనన్నావు కాబట్టి నేను యుద్ధం చేసే అవకాశం వచ్చింది ఇప్పుడు. కాబట్టి కీర్తిని పొందడానికి, నా యొక్క పరాక్రమాన్ని ప్రదర్శించడానికి నాకు అవకాశం వచ్చింది. అన్నిటిని మించి నా మనసులో ఒక ప్రగాఢమైన కోరిక ఉంది కృష్ణ. సారథ్యంబునరింపుమపార కృపాలీల ఎల్ల భంగుల నాకీ గౌరవమును చిరకాలము కోరినయది దీని నిమ్ము గుణరత్ననిధి. చాలా కాలంగా నా మనసులో ఒక కోరిక ఉంది కృష్ణ. నువ్వు నాకు సారథ్యం చేస్తే చాలు. నువ్వు సారథ్యం చేస్తే నేను రథంలో నిలబడి యుద్ధం చెయ్యాలి అని నా కోరిక. నువ్వు నాకు అటువంటి ఉపకారాన్ని చేసి పెడితే, ఓ సమస్త గుణములకు నిధి అయినటువంటి వాడా కృష్ణుడా, ఎల్లభంగుల అన్ని రీతుల నాకు చాలా గౌరవం చేసిన వాడి అవుతావు. కాబట్టి సారథ్యం చేయవలసింది అని అడిగాడు. అర్జునుడు యొక్క ప్రార్థన వెనక ఉన్నటువంటి వినయ విధేయతలను పరిశీలించినటువంటి కృష్ణుడు పరమ సంతోషంతో సారథ్యం చేయడానికి అంగీకరించాడు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ. కాబట్టి అటువైపు తప్పకుండా విజయం ఉంటుంది అనడంలో ఇంకా ఏ విధమైనటువంటి సందేహమూ ఉండదు. ఈలోగా మద్రదేశాధిపతి అయినటువంటి శల్యుడు పాండవులకు సహాయం చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో గొప్ప సైన్యంతో బయలుదేరి ఉపప్లావ్యానికి వెళ్తున్నాడు. ఆయన నకుల సహదేవులకు మేనమామ కాబట్టి సహజంగా పాండవులంటే ప్రేమ ఉంటుంది. కాబట్టి ధర్మరాజు గారికి సహాయం చెయ్యాలి అని చెప్పి చతురంగ బలాలతో బయలుదేరి ఉపప్లావ్యం వైపుకి వెడుతున్నాడు. శల్యుడుకున్నటువంటి పెద్ద బలహీనత ఏమిటో దుర్యోధనుడికి తెలుసు. తిన్నగా ఎదురుపడి అయ్యా మాకు సహకారం చేయండి అంటే, నేను ఎలా చేస్తాను, నేను నకుల సహదేవులకి మేనమామని కదా, నేను అటువైపు కదా యుద్ధం చేయాలి అంటాడు. సాధ్యం కాదు. పొగడ్తలకి లొంగిపోతాడు. ఎవరైనా బాగా పొగిడితే వెంటనే యుక్తాయుక్త విచక్షణ లేకుండా లొంగిపోయేటటువంటి బలహీనత శల్యుడికి ఉంది. ఈ బలహీనతని అడ్డు పెట్టుకున్నాడు దుర్యోధనుడు. ఆయన మద్రదేశం దగ్గర బయలుదేరి ఉపప్లావ్యం వరకు వెళ్ళాలి. చాలా దూరం. ఆ ప్రయాణం చేసేటప్పుడు దుర్యోధనుడు ఏం చేసేవాడంటే, ఎవరికీ తెలియకుండా తన మంత్రులతోటి కొంతమంది యోధులతోటి కలిసి అనుగమించేవాడు. అనుగమించి శల్యుడు ఇవాళ సాయంకాలం ఫలానా చోట ఆగుతాడు అని తెలియగానే అక్కడ చలమపందిళ్ళు వేయించేవాడు. కావలసినటువంటి ఆహార పదార్థాలు సిద్ధం చేసేవాడు. ఆయన యొక్క గుర్రాలు, ఏనుగులు తినడానికి కావలసినటువంటి ఉలవలు, దాణా, ఇతర ఆహారము అంతా సమకూర్చి ఉంచేవాడు. నీళ్ళన్నిటినీ ఏర్పాటు చేసేవాడు. వాళ్ళందరూ సంతోషించడానికి కావలసినటువంటి కార్యక్రమాలన్నింటినీ ఏర్పాటు చేస్తుండేవాడు. ఇలా ప్రయాణంలో శల్యుడికి ఎక్కడికక్కడ కావలసినవన్నీ అందుతూ వస్తున్నాయి. శల్యుడు అనుకున్నాడు, ధర్మరాజు గారు బహుశా శల్యుడు బయలుదేరి వస్తున్నాడు అనేటటువంటి వార్త విని ఇంత గొప్పగా ఏర్పాట్లు చేశాడు అని అనుకున్నాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత అసలు ఆ ఏర్పాట్లని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత గొప్పగా చేస్తున్నారే, ఎక్కడికక్కడ ధర్మరాజు వచ్చి చేయలేదు, భీమార్జున నకుల సహదేవులు వచ్చి చేయలేదు. కాబట్టి ఎవరో పాండవుల పక్షాన మంత్రి వచ్చి చేస్తున్నాడు. ఇంత గొప్పగా చేస్తున్నాడు ఈ ఏర్పాట్లు, నేను ఒక్కసారి చూడవలసిందే ఆయన అనుకున్నాడు. అనుకుని ఆ పాండవుల పనుపున మంత్రి ఎవరో ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నట్లున్నాడో ఆయన ఒక్కసారి ప్రవేశపెట్టండి, నేను చూడాలి, చూసి సంతోషించాలి, ఆయనతో మాట్లాడాలన్నాడు. ఆ అదును కోసమే ఎదురు చూస్తున్నాడు దుర్యోధనుడు. గబగబా పరిగెత్తుకుంటూ ఆ శల్యుడికి ఎదురుపడ్డాడు. ఎదురుపడి నమస్కారం చేసి, మీరు పాండవులకు ఎటువంటి బంధువో మాకు కూడా అటువంటి బంధువే, మీరు మాకు ఎప్పుడూ గౌరవనీయులే, కాబట్టి మీరు మాకు ఒక ఉపకారం చెయ్యాలి. ఏమిటి ఆ ఉపకారం అంటే, మీరు మా వైపున యుద్ధం చెయ్యాలి. యుద్ధం చేస్తే నాకు ఇంతకన్నా ఉపకారం ఇంకొకటి ఉండదు. అందుకని మీరు నాకు మాటిచ్చి ఈ ఉపకారం చేయండి. నేను చేసిన దానికి ఇంత సంతోషించారు. దుర్యోధనుడు కనపడగానే పొంగిపోయినటువంటి శల్యుడు
చటుక్కున మాట జారాడు. ఇంత గొప్పగా ఏర్పాట్లు చేశావు కదా, నీకేం కావాలి కోరుకోమన్నాడు. తను బయలుదేరింది ధర్మరాజు గారి దగ్గరికి. మధ్యలో ఏర్పాట్లు చేశాడని పొంగిపోయింది దుర్యోధనుణ్ణి చూసి. నీకేం కావాలి కోరుకోమన్నది దుర్యోధనుణ్ణి. ఇప్పుడు దుర్యోధనుడు తన పక్షాన యుద్ధం చేయమంటే అప్పటికి పొంగిపోయాడు కాబట్టి ముందు వెనకలు ఆలోచించాడు. అలాగే చేస్తానంటాడు. అదే కావాలి దుర్యోధనుడికి. ఆ బలహీనత తెలుసు కాబట్టే అప్పుడు ఎదురుపడ్డాడు. ఎలా అనుకున్నాడో అలాగే ఇంత గొప్పగా చేసావు, నీకేం కావాలన్నాడు. అనేటప్పటికి దుర్యోధనుడు అన్నాడు, సత్య సరస్వతి వగుము ఔచిత్య విశారదము నీదు చిత్తము నియమౌదాత్వంబు మెరయ నాకు అమాచ్యుడవై పూని నడపు మత్సైన్యంబున్ అన్నాడు. ఓ మద్రపతి, శల్యుడా, నువ్వు ఏ మాట అన్నావో ఆ మాట నిజం చేసుకో. ఆడిన మాట తప్పకూడదు కదా. నీ మనసు చాలా ఔచిత్య విరిగినటువంటి మనస్సు కాబట్టి నువ్వు నాకు మంత్రివై నా యొక్క చతురంగ బలాల్ని నడిపించు. యుద్ధంలో నా వైపున యుద్ధం చెయ్యి నీ సైన్యంతో కలిసి అని అడిగాడు. వెంటనే అంగీకరించాడు శల్యుడు. ఎందుకని అంటే పొగట్టలకు లొంగిపోతాడు. చేసినటువంటి ఏర్పాట్లకు పరవశించిపోయాడు. పరవశించిపోయి నీకేం కావాలన్నాడు. నా వైపు యుద్ధం చేయమన్నాడు, అలాగే చేస్తానన్నాడు. అలాగే చేస్తానన్నవాడు పోనీ ఏం చేయాలి? ఇప్పుడు మనం ఉపప్లావ్యానికి ఎందుకు? ఆ ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తాం? ఏం బాగుంటుంది? నకుల సహదేవులకి మేనమామేమిటి? దుర్యోధనుడి పక్షాన యుద్ధానికి వెళ్ళడం ఏమిటి? మార్గమధ్యంలో శిబిరాలు పెట్టాడయా, ఆహారం పెట్టాడు. నా యొక్క సైన్యానికి ఆ వస్తున్న చతురంగ బలాలకి కావలసినటువంటివన్నీ ఏర్పాట్లు చేశాడు. అందుకు మాట ఇచ్చానంటే ఏమైనా బాగుంటుందా? పోనీ అది బాగుంటుంది అనుకున్నవాడు ఏం చేయాలి? తిన్నగా హస్తినాపురానికి వెళ్ళిపోతే ఏ గొడవ లేకుండా పోను. కానీ మనసు ఒక చోట ఉపప్లావ్యానికి వెళ్ళాలి. ఒకసారి ధర్మరాజు గారిని చూడాలి, మేనల్లుళ్ళని చూడాలి, వాళ్ళని ఆశీర్వదించాలి, వాళ్ళు యుద్ధంలో గెలవాలి. అది తాపత్రయం. అందుకని ఆయన ఏం చేశాడు? నేను ఒక్కసారి ఉపప్లావ్యానికి వెళ్ళి ధర్మరాజుని వాళ్ళని చూసొస్తాను, నువ్వు హస్తినాపురానికి వెళ్ళిపోమన్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు అలాగే నేను వెళ్ళొస్తానని చెప్పి హస్తినాపురానికి బయలుదేరుతూ ఇచ్చిన మాట మరిచిపోకుండా సుమా అని పరాకు చెప్పి వెళ్ళిపోయాడు. ఈ శల్యుడు ఉపప్లావ్యానికి వెళ్ళాడు. దుర్యోధనుడికి తెలిసినటువంటి మర్మం ధర్మరాజు గారికి తెలియదేమిటి? పొగట్టలకి లొంగిపోతాడని. ఆయన చలవ పందిళ్ళు వేయిస్తే, స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తే ధర్మరాజు గారు అంతకన్నా తెలివితేటలుగా ప్రవర్తించాడు. ధర్మరాజు గారు కుంతీదేవితోటి, ద్రౌపదీదేవితోటి, సుభద్రతోటి, ఉపపాండవులతోటి అందరితోటి కలిసి ఏకంగా శల్యుడు రథం దిగుతుంటే ఎదురెళ్ళి స్వాగతం పలికాడు. ఎప్పుడైతే శల్యుడు రథం దిగుతుంటే ఇంతమంది బయటికి వచ్చి స్వాగతం పలికారో పొంగిపోయాడంతే. ఎందుకని అంటే కొన్నిసార్లు అంతమంది ఎదురొచ్చి స్వాగతం పలికారనుకోండి, ఇంట్లో ఉన్న అందరూ బయటికి వచ్చేసి స్వాగతం పలికేటప్పటికీ అందులో పొగట్ట అన్నది కార్యరూపంలో కనపడితే శల్యుళ్ళంటి వాడి పొంగి ఎలా ఉంటుంది? ఇంకా పట్టుకోగలమా? అందుకని పరమానందపడిపోయాడు. దానికి తోడు ధర్మరాజు గారు తీసుకెళ్ళాడు, కూర్చోపెట్టాడు, నమస్కారం చేశాడు, అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, ఎంతో గౌరవించాడు. ఇప్పుడు మళ్ళీ సంతోషం తట్టుకోలేక ధర్మరాజా, మీరు ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలియదా? మీరు ఎంత కష్టపడి అరణ్యవాసం చేశారు, ఎంత కష్టపడి అజ్ఞాతవాసం చేశారు. మీ వంటి మహావీరులు అజ్ఞాతవాసం చేయడం అంత తేలికైన విషయమా? ఎంత కష్టపడితే మీరు అజ్ఞాతవాస అరణ్యవాసాలు పూర్తి చేశారు. ఆ దుర్యోధనుడు దుర్మార్గుడు. ఆ రోజున మాయాద్యూతంలో మీ దగ్గర ఉన్నటువంటి సంపదనంతటినీ కాజేశాడు. అన్నిటిని మించి అంతటి మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవి పట్ల ప్రవర్తించకూడనటువంటి రీతిలో ప్రవర్తించాడు. అటువంటి వాడికి జరగవలసినటువంటి శాస్తి జరుగుతుంది అని చెప్తూ, ధర్మరాజా, నేను వస్తున్నటువంటి మార్గంలో దుర్యోధనుడు ఇటువంటి ఏర్పాట్లు చేశాడు. నేను వాటికి పొంగిపోయి ఏం కావాలని అడిగాను, నా వైపు యుద్ధం చేయమని అడిగాడు. నేను యుద్ధం చేస్తానని మాట ఇచ్చాను. కానీ నువ్వంటే నాకు చాలా ప్రేమ సుమా అని ధర్మరాజుతో మాట్లాడాడు. అన్నీ విన్నటువంటి ధర్మరాజు గారు అన్నాడు, అయ్యయ్యో మీరు పెద్దలు, మీరు ఒక మాట ఇస్తే కాదనకూడదిక. ఆ మాట ఎలా జరగాలో అలాగే జరగాలంతే. మీరు ఇచ్చిన మాట జరగకపోతే అది అన్యాయం. కాబట్టి
మీరు అలాగే చేయండి. తప్పకుండా దుర్యోధనుడి పక్షానే యుద్ధం చేయండి. కానీ మాకొక్క ఉపకారం చేసి పెట్టండి. ఏమిటంటే, ఇప్పుడు సమకాలీన భారతంలో కృష్ణుడి లాంటి సారథి మళ్ళీ ఉన్నది మీరొక్కరే. ఇటువైపు అర్జునుడికి కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు. అర్జునుడి మీద పగపించుకొని ఉన్నవాడు, అర్జునుడిని యుద్ధంలో చంపుతానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు, అంత శక్తి ఉన్నదని అనుకుంటున్నటువంటి వాడు కర్ణుడు. కాబట్టి ఇప్పుడు కర్ణుడు అర్జునుడి మీదకి యుద్ధానికి వస్తాడు. కృష్ణుడితో సమానమైనటువంటి సారథ్య పటిమ కలిగినటువంటి వారు మీరు. నిజానికి మీకు అవసరం లేదు, కానీ నేర్చుకున్నారు ఇద్దరు కూడా. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తాడు, మిమ్మల్ని కర్ణుడికి సారథిగా ఉంచుతాడు. మీరు కర్ణుడి రథాన్ని నడుపుతారు, కృష్ణుడు అర్జునుడి రథాన్ని నడుపుతాడు. కర్ణార్జునులు ఇద్దరు యుద్ధభూమిలో కలుసుకుంటారు. మీరు ఒక్క ఉపకారం చేసి పెట్టండి. మీరు మా మేనమామ కదా, మీకు మేమంటే అభిమానం కదా, ఏదో అడిగాడు కాబట్టి యుద్ధం చేస్తున్నారు, కాబట్టి అటే చేయండి, కర్ణుడికి సారథ్యం చేయండి. కానీ సూటి పోటీ మాటలతో మనసు విరిగిపోయి స్థిమితం పోయేటట్టుగా ఆ కర్ణుడికి చేస్తున్న యుద్ధం మీద దృష్టి లేకుండా చేసేయండి. మనసు చెదిరిపోతుంది, సరిగా యుద్ధం చేయలేడు. మీరంటున్న మాటలకి మనసు చీకాకు పొందుతుంది. ఆ చీకాకులో ఉన్న కర్ణుడు సరిగా యుద్ధం చెయ్యలేడు. అప్పుడు అర్జునుడు వాడి బాణములు ప్రయోగించి కర్ణుడిని మట్టు పెట్టేస్తాడు. దానివల్ల మీరు అటు యుద్ధం చేస్తే దుర్యోధనుడికి ఇచ్చిన మాట జరిగిపోయింది, మా మీద ఉన్న ప్రేమ మీరు చూపించుకున్నట్టయింది. కాబట్టి అటే యుద్ధం చేయండి, కానీ కర్ణుడి మరణానికి మీరు కారణం కండి అన్నాడు. వెంటనే పొంగిపోయి తప్పకుండా అలాగే చేస్తానన్నాడు అని ప్రతిజ్ఞ చేశాడు. కర్ణుని సారథినైనను నిర్ణయమున ఏను పార్థునింకాచద ఆ దుర్నయ విచారు నిమ్మి కర్ణ కఠోరంబులాడి కలతుంబోరన్. నేను యుద్ధం చేసేటప్పుడు శారీరకంగా కౌరవుల పక్షాన చేస్తాను, కానీ ధర్మరాజా నన్ను నమ్ము, నీకు మాటిస్తున్నా, మీ పక్షానే ఉపకారం చేస్తా. చాలా నిర్దయతో కర్ణ కఠోరమైనటువంటి మాటలు, వినలేని మాటలు, మనసు చెదిరిపోయే మాటలన్నీ కర్ణుడితో మాట్లాడతాను. ఆ కర్ణుడికి స్వస్థత పోతుంది. పోయిన తర్వాత సరిగ్గా యుద్ధం చేయలేడు. అప్పుడు అర్జునుడు గెలుస్తాడు. నేను ఆ ఉపకారం నీకు తప్పకుండా చేసి పెడతాను అని ఇటువైపు మాట ఇచ్చాడు. నిజానికి అది చెయ్యకూడని పని కదూ, శల్యసారథ్యం అనేటటువంటి మాట అందుకే వచ్చింది. ఒప్పుకున్నది ఏమిటి, చేస్తున్నది ఏమిటి, చెయ్యకూడని పని చెయ్యడానికి సిద్ధపడ్డాడు. చేసి అటు సారథ్యం చేసినటువంటి కృష్ణుడు అర్జునుడిని రక్షించుకుంటే, ఇటు కర్ణుడికి సారథ్యం చేసినటువంటి శల్యుడు కర్ణుడి మరణానికి కారణమయ్యాడు. దేనివల్ల అంటే, పొగిడినంత మాత్రం చేత తన మనసు ఉబ్బిపోయేటట్టుగా అవతలవాడు ప్రవర్తిస్తే చాలు, యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి ఆత్మహత్య సదృశమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అవతల వాళ్ళకి మాటలు ఇవ్వడం ఎంత ప్రమాదకరమైన లక్షణం. ఎంత శక్తివంతుడైతే మాత్రం మహాభారతంలో శల్యుడు సంపాదించుకున్న కీర్తి ఏమిటి, శల్య సారథ్యం చేశాడరా అంటారు. అంటే యువతల వారితో ఉండడం, కానీ అవతల వారికి ఉపకారం చేయడం. ఇంత అప్రతిష్ట మూట కట్టుకున్నాడు. దేనివల్ల మూట కట్టుకున్నాడు? ఒకే ఒక్క బలహీనత వల్ల అలా జారిపోయాడు. పొగిడితే లొంగిపోతాడు. మనిషికి పొగడ్త కొంతవరకు అవసరం, ఉత్సాహం పుంజుకోవడానికి ఉంచుకోవడానికి పొగడ్త అవసరం. కానీ శృతి మించి దాన్ని లోపలికి తీసుకుంటే మత్తు పదార్థం కన్నా ఎక్కువగా అది ప్రమాదాన్ని తీసుకొస్తుంది. దానికి ప్రబల ఉదాహరణ శల్యుడే. లోకంలో అవతల వాళ్ళని పొగడడానికి, అవతల వాళ్ళని తమ వైపు తిప్పుకోవడానికి కేవలం ఏదో ఎదురుగుండా నిలబడి మాట్లాడటమే కాదు, అనేక రకాలుగా పెద్దరికం ఇచ్చేస్తే చాలు, వాళ్ళు పొంగిపోతారు. దీనివల్ల మనకి కలిసి వచ్చింది ఏమిటన్న ఆలోచన ఉండదు. మనం ఎటువైపుకి జారిపోతున్నామని ఆలోచించుకోగలిగిన లక్షణం ఉండదు. ఏమిటి చలవ పందిళ్ళేస్తే దుర్యోధనుడికి మాట ఇవ్వడం ఏమిటి? అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వీధిలోకి వచ్చి స్వాగతం పలికితే ధర్మరాజుకి మాట ఇవ్వడం ఏమిటి? మీలా ఎవరు మాట్లాడతారు? ఇన్ని కష్టాలు పడ్డా మీరు ఇంద్రుడిలా నిలదొక్కున్నారో ఆ నహుషుడు పాడైపోయినట్టుగా దుర్యోధనుడు పాడైపోతాడన్నాడు. పైగా ఆ మాట అన్న తర్వాత ఏదో తనకి తెలియనట్టు, అక్కడికి శల్యుడికే తెలుసున్నట్టు, శల్యుడు చెప్తుంటే వినడం చాలా గొప్పగా ఉంటుందన్నట్టు
ధర్మరాజు గారి తెలివితేటలుగా అన్నాడు, ఆ నహుషోపాఖ్యానం ఏమిటో ఒక్కసారి చెబుదురు అన్నాడు. అనేటప్పటికీ ఇంకా అవతలవాడు వింటాననేటప్పటికీ యువతలవాడికి పెద్దరికం ఇచ్చారు, నాకే వచ్చు అవతలవాడికి రాదు, నీ చెప్పచ్చు అనేటప్పటికీ అదో గొప్ప సంతోషం, అదొక రకమైనటువంటి పొగట్ట. కాబట్టి కూర్చుని నహుషోపాఖ్యానం అంతా చెప్పాడు. ఆ నహుషుడు ఎలా పాడైపోయాడు, ఇంద్ర పదవిలోకి వెళ్ళాడు, ఆ వెళ్ళినవాడు కోరకోరని సచీదేవిని కోరడం, కోరి మునుల యొక్క వాహనాన్ని అధిరోహించడం, ప్రవర్తించకూడనటువంటి రీతిలో మహర్షి పట్ల ప్రవర్తించడం, ఆయన ఇచ్చినటువంటి శాపం చేత చివరికి నహుషుడు కొండచిలవై పడిపోవడం, ఈ వృత్తాంతం అంతా చెప్పి, చూశావా నహుషుడు ఎంత గొప్పవాడైనా చిట్ట చివరికి మహర్షి శాపం చేత ఇలా అయిపోయాడు, అతిశయం మంచిది కాదు, అలాగే పాడైపోతారులే దుర్యోధనాదులందరూ, మీరే వృద్ధిలోకి వస్తారులే అని ఆశీర్వదించాడు. తనిప్పుడు యుద్ధం ఎటువైపు చెయ్యాలి? అటువైపు. ఆశీర్వచనం ఎటువైపు చేస్తున్నాడు? ఇటువైపు. దానికి పెద్ద కథ కూడా చెప్పాడు. ఇన్ని చెప్పి ఇక్కడ సెలవు తీసుకుని మళ్ళీ హస్తినాపురానికి వెళ్ళాడు. అంటే శల్యుడి యొక్క విషయం ద్వారా మనకేం తెలుస్తుంది అంటే, పొగట్టలకి లొంగిపోయి జారిపోయేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు జీవితంలో ఎన్ని రకాలైనటువంటి విభూతులు ఉన్నవాడైనప్పటికీ ఊంచుకుని కీర్తిని సంపాదించుకోలేడు. అందుకని అటువంటి వాటికి లొంగిపోవడం, అటువంటి ఆకర్షణలకు వశమైపోవడం అనేటటువంటి బలహీనతలు మనిషి పెంచుకోరాదు అన్నది ప్రధానంగా తెలుస్తుంది. బహుశా ఉద్యోగ పర్వము అంటే సైన్యాన్ని సమీకరించుకోవడము అంటే కబుర్లు చేయడం ఒకటిని, అవతల వాళ్ళు అంగీకరించి వచ్చి తనకి సహాయం చేయడం ఒక్కటి కాదు. దానితో పాటుగా ఇంత అవతల వాళ్ళకి సంబంధించినటువంటి బలహీనతలను కూడా తెలుసుకుని, ఆ బలహీనతలను అడ్డుపెట్టి కూడా అవతల వారిని తమకి అనుకూలంగా తిప్పుకోగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవములు ఉండి ఆ కోణంలో ప్రయత్నం చేసేటటువంటి వారు కూడా ఉంటారు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం కూడా నడిచి శల్యుడు హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్న తర్వాత ధర్మరాజు గారి పక్షాన 7 అక్షౌహిణీలు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాయి. అలాగే అవతల దుర్యోధనుడి పక్షాన 11 అక్షౌహిణీలు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాయి. మొత్తం కురుక్షేత్ర యుద్ధభూమి యందు 18 అక్షౌహిణీలు కలుసుకోవడానికి సిద్ధపడ్డాయి. అటువంటి భయంకరమైనటువంటి యుద్ధానికి కావలసినటువంటి పరిస్థితి అంతా కూడా సిద్ధపడింది. ఈలోగా ద్రుపదుడి యొక్క ప్రధాన పురోహితుడు హస్తినాపురానికి చేరుకున్నాడు. ఆయన రాయవారానికి బయలుదేరి వెళ్ళాడు కదూ. వెళ్ళినటువంటి వాడు తను చేయవలసినటువంటి ప్రయత్నాన్ని తాను ప్రారంభం చేశాడు. ప్రారంభం చేసి హస్తినాపురంలో కృపుడి ఇంటికి, ద్రోణుడి ఇంటికి, విదురుడి ఇంటికి, భీష్ముడి ఇంటికి వెళ్ళి వాళ్లతో తన యొక్క అభిప్రాయాల్ని పంచుకుని ఇలా ప్రవర్తిస్తే బాగుంటుంది అని తన మనసులో ఉన్నదేదో అది వారి యొక్క గృహానికి వెళ్ళినప్పుడు ఏకాంతంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడి, తదనంతరమున హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు ఏర్పాటు చేసినటువంటి సభామంటపంలో మాట్లాడడం మొదలుపెట్టి అన్నాడు, ధృతరాష్ట్ర పాండు భూపతులు సహోదరులగుటయు వారల ఆత్మజులకు తమ తమ తండ్రుల ధనములు గైకొనదగుటయు మీకు అందరకు చూడనుచితంబ కాదే, అట్లుండే తొల్లింటి చందంబును మనకు తెల్లంబ కాదే, ప్రాణగొడ్డములగు పనులు వారల తీర్పదలచిన పుణ్యంబు కలిమి చేసి బాహుబలమొప్ప నిజరాజ్య పదవి పొందియున్న వంచనమీ మహిగొన్న తెరగు నిరుగుదురు కాదే, దీనికి నెల్ల నీయకుని ఈ పెద్దరాజు ఏమనగా నేర్తూ అని ప్రారంభం చేశాడు. తాను పాండవుల వైపు నుంచి వచ్చాడు. పాండవ పక్షం నుంచి వచ్చినప్పుడు ఏ మాటలు చెప్పాలో ఆ మాటలు ఏ విధమైనటువంటి అరమరిక లేకుండా చెప్పడం ప్రారంభం చేశాడు. మీకందరికీ తెలుసు సభాసదులారా, ధృతరాష్ట్రుడు, పాండురాజు అన్నదమ్ములు. వాళ్ళ కొడుకులు తండ్రుల యొక్క రాజ్యాన్ని సమానంగా పంచుకోవాలి. ఒకప్పుడు అలా పంచుకున్నారు కూడా. పంచుకుని ఎవరి రాజ్యాన్ని వాళ్ళు పెంపు చేసుకోవాలి. ఇదంతా జరిగిన పని. ఒకప్పుడు అలా ఉన్నవాళ్లే. కానీ యువతల వైపు పక్షంలో ఉన్నటువంటి పాండవుల్ని ఎలా చంపాలని ఎన్నో కపటోపాయములను ధార్తరాష్ట్రులు ప్రయోగించడం మీకందరికీ తెలుసు.
క- ఆ పాండవులు పొందినటువంటి రాజ్య వైభవం, ఆ రాజ్యాన్ని వాళ్ళు పెంచినటువంటి తీరు చూసి కన్ను కుట్టినటువంటి దుర్యోధనుడు ఎటువంటి కపట మార్గంలో వాళ్ళని మోసంతో వంచి వాళ్ళ భూమిని, వాళ్ళ సంపదని అంతటినీ కూడా గ్రహించాడో మీకు అందరికీ తెలుసు. ఆ విషయం పెద్దవాడైనటువంటి ధృతరాష్ట్రుడికి తెలుసు. తెలిసుండి కూడా ఏమీ అనకుండా ఊరుకుని ఇప్పుడు వాళ్ళు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసి తిరిగి ఉపప్లావ్యానికి వచ్చారన్న వార్త తెలిసి కూడా మిన్నకున్నటువంటి ధృతరాష్ట్రుడి గురించి నేనేం చెప్పగలను? కాబట్టి ఆ ధృతరాష్ట్రుడికి మీరందరూ కూడా చెప్పే ప్రయత్నం చెయ్యండి. నారీరత్నమునట్లు తెచ్చి సభలోనన్వారలం చూడగా చీరల్ ప్రోవులుగాగ నొల్చుటయు లచ్చిం బుచ్చికోలున్ మహోగ్రారణ్యస్థలి నిల్వబంచుటయు దైన్య వ్యక్తిమై పల్కులున్ సైరింపంచను పాండవేయులకు ఈ సంధిక్రమం గొప్పదే. పాండవులు ఎంతటి సహనం కలిగినటువంటి వాళ్ళు, సత్యధర్మముల పట్ల ఎంత నమ్మకము నియతి కలిగినటువంటి వాళ్ళు మీకందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఎందుకనంటే అసలు పిలిచినదే కపటద్యూతానికి. కపటద్యూతం ఆడి పాండవుల యొక్క రాజ్యాన్నంతటినీ కబళించడమే పరమ భయంకరమైనటువంటి విషయం. అది చాలదన్నట్టుగా పరమ పతివ్రతా శిరోమణి అయినటువంటి ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చి తెచ్చి ఆమె కట్టుకున్నటువంటి బట్టలన్నింటినీ కుప్పగా లాగేసేటటువంటి ప్రయత్నం చెయ్యడం, ఆమెని వివస్త్రని సభలో చేసేటటువంటి ప్రయత్నం చెయ్యడం ఎంత గర్హనీయమైనటువంటి విషయమో మీకు అందరికీ తెలుసు. అయినా వాళ్ళు ఓర్చుకున్నారు. రాజ్యం తీసుకున్నా ఓర్చుకున్నారు. తమ భార్య వలువలు ఊడ్చినా ఓర్చుకున్నారు. 12 సంవత్సరముల అరణ్యవాసం అంటే ఓర్చుకుని అరణ్యవాసం చేశారు. 1 సంవత్సరం అజ్ఞాతవాసం అంటే అజ్ఞాతవాసం చేశారు. వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోయేటప్పుడు దుశ్శాసనాదులు పలుకకూడనటువంటి పలుకులన్నీ పలుకుతుంటే ఓర్పు పట్టి వెళ్ళిపోయారు. అవన్నీ వాళ్ళకి జ్ఞాపకం లేకపోలేవు. ఇప్పుడు వాళ్ళు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. ఇంత ఓర్పు పట్టిన వాళ్ళు కాబట్టే వాళ్ళు యథార్థానికి నియమాన్ని పూర్తి చేసిన వాళ్ళు అయినప్పటికీ యుద్ధానికి రాకుండా సంధికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకని అంటే సహజంగా ఆ ధర్మరాజు గారి యొక్క బుద్ధి, ధర్మరాజు గారి యొక్క సోదరుల బుద్ధి ఎప్పుడూ సంధిని, శాంతిని అపేక్షిస్తుంది తప్ప పోరు మార్గాన్ని అభిలషించేవాళ్ళు కారు. వాళ్ళ యొక్క ఓర్పు అంత గొప్పది. మీకందరికీ తెలుసు, పక్షపాతం అనేటటువంటి దాన్ని ప్రదర్శించకుండా ధృతరాష్ట్రుడికి బుద్ధి చెప్పవలసినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి మీ అందరూ పెద్దలు ఆ ధృతరాష్ట్రుడికి బుద్ధి చెప్పండి. ధర్మాత్ములైనటువంటి పాండవులు వాళ్ళ మిత్రుల సహకారాన్ని తీసుకుని సైన్యంతో యుద్ధానికే రావడం జరిగితే చాలా పెద్ద ఎత్తున నష్టం సంభవిస్తుంది. వాళ్ళు జననష్టాన్ని ఇష్టపడరు ధర్మాత్ములు. ఆ కారణం చేత సంధిని కోరుకుంటున్నారు తప్ప ఏదో యుద్ధానికి భయపడో పరాక్రమం తక్కువయ్యో ఈ సంధి ప్రయత్నం చేశారు అని అనుకోకూడదు. 2, మన వైపు 11 అక్షౌహిణీలు ఉన్నాయి, ధర్మరాజు గారి వైపు 7 అక్షౌహిణీలు ఉన్నాయి. కాబట్టి యుద్ధానికి వెడితే పాండుపుత్రులు మననేమి గెలవగలరు అని అనుకోవడానికి వీలు లేదు దుర్యోధన. ఎందుకనంటే వాళ్ళ వైపు అక్షౌహిణీల సంఖ్య తక్కువ ఉండవచ్చు, కానీ సవ్యసాచి అయినటువంటి అర్జునుడు గాంధీవాన్ని చేతపట్టి అమ్ముల పొదలలోంచి బాణములను తీసి సంధించి ప్రయోగించడం మొదలు పెడితే మీరు అర్జునుణ్ణి తట్టుకునే ప్రయత్నం చేయడం కొండని వెళ్ళి పొట్టేలు గుద్దుకోవడంలా ఉంటుంది. అలా ప్రయత్నం చేస్తే పొట్టేలు తల పగిలిపోయినట్టు అర్జునుడితో యుద్ధం చేసే ప్రయత్నం చేస్తే మీరే నష్టపోతారు. ఎంత సైన్యం ఉన్నప్పటికీ అర్జునుడి యొక్క విలువిద్య ముందు నిలబడదు. 2, భీముడి యొక్క పౌరుష ప్రతాపాలు మీకు తెలియనివి కావు. ఆయన భుజాబలం ఎటువంటిదో, ఆయన ఉగ్రంగా గదాదండాన్ని తిప్పుతూ యుద్ధంలోకి వచ్చినప్పుడు జరిగేటటువంటి పరిణామ క్రమం ఎంత దారుణంగా ఉంటుందో ఊహించలేని వారు కాదు. అటువంటి వీరులు ఉన్నారు. వాళ్ళు కాక సాత్యకి ఉన్నాడు, నకుల సహదేవులు ఉన్నారు. అన్నిటినీ మించి
మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఆవలి వైపునున్నాడు. కాబట్టి మీరు యుద్ధంలో గెలుస్తారు అనుకోవడం కూడా తేలికైనటువంటి విషయమూ కాదు, గెలుపు సాధ్యమయ్యేటటువంటి విషయమూ కాదు. శ్రీకృష్ణ పరమాత్మ అవతల వైపు ఉండగా అసలు యువతల వారు గెలుస్తారనుకోవడమే తెలివి తక్కువ పని. ఎందుకని అంటే వివిధోపాయపరాయణుండు, రిపిదోర్వీర్యాపహార క్రియా ప్రవణోద్యోగుడు, మంత్రరక్షణ కళా ప్రావీణ్య గణ్యుండు, ధైర్య వివేకాది గుణోత్తరుండు, అఖిల విద్యాజాల సంవేది, మాధవుడాదిక్కటే పాండవేయులకు అసాధ్యం బెద్దియున్ కల్గునే. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం మీకు తెలియనిది కాదు. ఆయన మహానుభావుడు, వివిధోపాయ పరాయణుండు. ఆయనకి తెలిసి ఉన్నటువంటి ఉపాయములు లోకంలో ఎవరికీ తెలియవు. అంతటి బుద్ధిబలమునకు నిధి, అన్ని ఉపాయములు తెలిసిన్నటువంటి వాడు. అన్ని ఉపాయములు తెలిసిన్నవాడు అవతల వైపునుండగా మీరు ఎంతమంది ఉన్నా ఎలా యుద్ధంలో గెలుస్తారు? పైగా రిపిదోర్వీర్యాపహార క్రియా ప్రవణోద్యోగుడు. శత్రువుల యొక్క భుజబలం ఎంత గొప్పదైనా ఆ భుజబలాన్ని హరించడానికి ఎప్పుడు ఏ విధమైనటువంటి క్రియ చెయ్యాలో తెలిసిన్నటువంటి వాడు. కాబట్టి యువతల వైపు ఎంత గొప్పవాళ్ళైనా ఉండొచ్చు కాక వాళ్ళని పడగొట్టవలసి వస్తే ఎవరెవరి పట్ల ఎటువంటి ప్రవర్తనతో ఏ విధమైనటువంటి వ్యూహాన్ని అనుసరించి పడగొట్టాలో కృష్ణుడికి తెలుసు. అటువంటి వ్యూహరచన చతురుడు ఆయన. అంత గొప్పగా శత్రుభుజ బలాన్ని అణచగలిగినటువంటి వాడు అన్న విషయంలో అనుమానం లేని రీతిలో మీకు రూఢమైనటువంటి బుద్ధి ఉండి కూడా యుద్ధానికి వెళ్ళడం అనేటటువంటిది ఎంత హాస్యాస్పదమైన విషయం. మంత్రరక్షణ కళా ప్రావీణ్య గణ్యుండు. ఆయన అన్ని రకములైనటువంటి యుద్ధ సంబంధమైనటువంటి మంత్ర విద్యలను రక్షించగలిగినటువంటి అనుష్ఠించగలిగినటువంటి నేర్పరి. ఆయనకి తెలియనివేం లేవు. అటువంటి వాడు ధైర్య వివేకాది గుణోత్తరుండు. విశేషమైనటువంటి ధైర్యమునకు నిధి. అన్నిటినీ మించి మనిషికి ఉండి తీరవలసిన లక్షణం ఉన్నవాడు. నరుడిగా ప్రవర్తిస్తున్నాడు కానీ పురుషోత్తముడు, పరిపూర్ణావతారం, మహానుభావుడు. ఆయనకు ఉండకపోతే ఎవరికి ఉంటుంది? వివేకమునకు నిధి. ఎప్పుడు ఎలా ఏది చెయ్యాలో తెలిసిన్నటువంటి వాడు. అంతటి వివేకము కలిగినటువంటి వాడు. అఖిల విద్యాజాల సంవేది. ఆయన సమస్తమైనటువంటి విద్యల యొక్క సమూహములకు కూడా అధిపతి అయినటువంటి వాడు. అంటే ఎన్ని విద్యల సమూహములున్నాయో అన్నీ ఆయనకి తెలిసిన్నవి, నిజానికి ఆయనలోంచి వచ్చినవి. కాబట్టి ఆయనకి తెలియని విద్య లేదు. ఇక అటువంటి వాడు యువతల వైపునుండగా ఇక మీకు యుద్ధంలో జయం ఎలా వస్తుందని అనుకుంటున్నావు? మాధవుడు ఆదిక్కటే. పాండవుల వైపు ఆ మాధవుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. పాండవేయులకు అసాధ్యం బెద్దియున్ కల్గునే. ఆ కృష్ణుడు ఒక్కడు చాలు. అవతల వైపు ఇన్ని గుణములు కలిగినటువంటి కృష్ణ పరమాత్మ ఉండగా పాండవులకు యుద్ధంలో అసాధ్యము ఇది అన్నది ఏదైనా ఉంటుందా? మీకు బలంలా కొన్ని కనిపించవచ్చు, కానీ అది దాటడం పాండవులకు మాత్రం అసాధ్యం కాదు. ఎందుకు అసాధ్యం కాదు అంటే వాళ్ళకి కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంది, వాళ్ళకి కృష్ణుడి యొక్క సహకారం ఉంది. కృష్ణ సహకారం ఉండగా యువతల వైపు ఎన్నున్నా వాటిని దాటడం పాండవులకు సాధ్యం కాదు. అన్యాపదేశంగా చెప్తున్నాడు. భీష్ముడే ఉండొచ్చుగాక, ద్రోణుడే ఉండొచ్చుగాక, కర్ణుడే ఉండొచ్చుగాక, కానీ వాళ్ళని దాటేయడం, వాళ్ళని మట్టు పెట్టేయడం పాండవులకు సాధ్యం కాదు. ఎందుకు కాదు అంటే ఎప్పటికి ఎలా ప్రవర్తించి ఎవరిని ఎలా సంహరించాలనేటటువంటి విషయంలో కృష్ణుడు చూపించేటటువంటి చతురత, వ్యూహరచన ముందు నిలబడగలిగినటువంటి సమర్థులు ఎవ్వరు ఉండరు. ఇన్ని గుణములు కలిగినటువంటి వాడు, ఇంతటి మహానుభావుడు ఆవలి వైపునుండగా యువతల వైపున విజయం సాధించడం సాధ్యమా? 11 అక్షౌహిణీలు ఉన్నాయన్నంత మాత్రం చేత గెలుపు లభిస్తుందా? దుర్యోధన వివిధోపాయ పరాయణుండు, రిపిదోర్వీర్యాపహార క్రియా ప్రవణోద్యోగుడు, మంత్రరక్షణ కళా ప్రావీణ్య గణ్యుండు, ధైర్య వివేకాది గుణోత్తరుండు, అఖిల విద్యాజాల సంవేది, మాధవుడాదిక్కటే పాండవేయులకు అసాధ్యం బెద్దియున్ కల్గునే. ఈ మాటలు
ఆ ద్రుపద మహారాజు గారి యొక్క ప్రధాన పురోహితుడు రాయభారంలో చెప్తే భీష్మాచార్యుల వారు ఆ సమాధానం చెప్పాడు. ఆయన అన్నాడు, అనవుడు భీష్ముడిట్లనియే అక్కట భాగ్యము కాదే పాండునందను లోక ఆపదంబడక ధర్మగతింతగ నందరున్ సుహృద్